ఓకే చూడండి. సో ఇంతకుముందు మనం కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేసాం. సో ఈరోజు ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అయినా ఏదైనా సరే సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటే మనకు తెలుసు మీకు. సిఓ అంతా కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ సెంటర్ అంటే మీకు ఐడియా ఉంది. సో ప్రాఫిట్ సెంటర్ కూడా అంతే. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సిఓ అంతా. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, డెసిషన్ మేకింగ్, ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది సిఓ అంతా కూడా. సో అలాగే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది, హౌ మచ్ ఇస్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, మంత్లీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది, హౌ మచ్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్, హౌ మచ్ ఇస్ ద మార్జిన్ కాస్ట్, ఓకే, హౌ మచ్ ఇస్ ద రెవెన్యూ ఎంత వచ్చింది, మార్కెటింగ్ కాస్ట్ ఎంత. సో ఇట్లా ఇంటర్నల్ గా జరిగేటటువంటి ఎక్స్పెన్స్ ఇంటర్నల్ గా జరిగేటటువంటి కంప్లీట్ ఇంటర్నల్ గా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేయడానికి మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ గా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కాపీ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేద్దాం, కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ ఏముంది చూడండి. మీరు ఈసీసీ కన్నా S/4HANA ఫాలో అవ్వండి. కంట్రోలింగ్ అంతా కూడా ఈసీసీలో బేసిక్స్ చెప్పాను కదా. సో ఈసీసీలో బేసిక్స్ చెప్తున్నాను. S/4HANA కంట్రోలింగ్ ఫాలో అవ్వండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు. ఫస్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఫస్ట్ ఓపెన్ చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎందుకు కరెక్ట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ కదా. ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ పాత్ ద్వారా వెళ్దాం. ఎస్పీఆర్ఓ ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, మాస్టర్ డేటా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా. ఇక్కడ ఉన్న ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, అది కదా దాని పైన డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. అక్కడ హైరార్కీ ఏముంది, హైరార్కీ ఏమిద్దాం, ఏదైనా ఇవ్వచ్చు మన ఇష్టం. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి, అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్ ఎట్లనే వచ్చు మీ ఇష్టం. ఇది మీ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. సేవ్ చేయండి. సేవ్ చేశారా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, నెక్స్ట్ వన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. వెయిట్, ఇక్కడ చూడండి, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇదే కదా మనం క్రియేట్ చేసింది ప్రాఫిట్ సెంటర్ TA5_TA5. అది ఏమైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ నేమ్ ఇవ్వండి, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ.
ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ ఇచ్చారు కదా. సో ఇక్కడ లోయర్ లెవెల్ గ్రూప్ అని క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్. నేను చెప్పింది ఇవ్వండి, మీ ఇష్టం, లేదంటే మీరు వేరేగా కూడా తీసుకోవచ్చు. NA1100 NA1100 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్, సారీ, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ అని ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ సేమ్ లెవెల్ అని ఉంది పైన చూడండి. సేమ్ లెవెల్ ఇచ్చేయండి. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. NA3300 సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ 3 క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అండర్లో ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్ అని పెట్టండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అని యాడ్ చేయండి పైన. గ్రూప్ ఇవ్వండి. ఓకే, సేవ్. మీరు FI కన్సల్టెంట్గా ఎలిజిబుల్, సిఓ కాదు, ముందే చెప్తున్నాను. సిఓ కూడా వెళ్ళాలంటే సిఓలో యాక్చువల్గా S4 హనాలో చెప్పిన వీడియోస్ అని నేర్చుకోవాలి. ప్రోడక్ట్ కాస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది చాలా లెంతీ కాన్సెప్ట్. అది 30 days 40 days కూడా పట్టచ్చు. ప్రోడక్ట్ కాస్టింగ్, దానిపైన బేసిక్ నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి. ఎందుకంటే ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. అన్ని కంపెనీస్లో యూజ్ చేయరు ప్రోడక్ట్ కాస్టింగ్ కూడా. ఓకే, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ /n ఇవ్వండి. /n సేవ్ అయిందా ఇది? క్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ KE51. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? పాత్ మీకు ఐడియా ఉంటుంది. /n ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్దాం. /n SAP మెయిన్ మెనూ వెళ్ళారు కదా. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, KE51, KE52, KE53, KE54 ఇవన్నమాట. ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, ప్రాఫిట్ సెంటర్ చేంజ్, ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే, ఇవన్నీ. KE51 క్లిక్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఇద్దాం. NA1101, లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. NA1101 ఎంటర్. నేమ్ ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ నేమ్. కింద కూడా ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఈ సెంటర్కి రెస్పాన్సిబుల్ ఎవరనేది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత చూడండి, దీన్ని యాక్టివేట్ చేయాలి. మనం ఎలా యాక్టివేట్ చేస్తాం? పైన ఒక మ్యాజిక్ సింబల్ అని చూడండి, యాక్టివేట్.
లాస్ట్లో మెసేజ్ వచ్చిందా? ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. NA2201 ఎంటర్. నేమ్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. దీన్ని కూడా నేమ్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ పర్సన్ నేమ్ ఇచ్చారా? డిపార్ట్మెంట్ అడ్మిన్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ యాడ్ చేయండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసామా? అయిపోయింది. నెక్స్ట్ NA3301 లేదంటే మీ ఇష్టం. ఎంటర్. ఇవ్వండి. సర్వీసెస్ ప్రాఫిట్ సెంటర్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ ఇచ్చాం. యాక్టివేట్ చేయండి. కంప్లీటెడ్. ఓకే, సో ఇవి చెక్ చేద్దాం ఒకసారి. స్టాండర్డ్ హైరార్కీ వెళ్తే అవన్నీ యాడ్ అయి ఉండాలి. ఈ కోడ్ కాదు, పాత్ ద్వారా వెళ్దామా? SPRO లేదంటే మీరు KCH4 ద్వారా కూడా వెళ్ళొచ్చు. KCH4 లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. స్టాండర్డ్ హైరార్కీ టీ కోడ్ KCH4 లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. సెకండ్ వన్. ఇక్కడ సెంటర్స్ యాడ్ అయినా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే గ్రూప్స్ కి యాడ్ అవ్వాలి. చూసారా? యాడ్ అయినా చూసారా? అది అట్లా రావాలి. అలా ఉంటే కరెక్ట్గా వచ్చినట్లు. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అండర్లో ప్రాఫిట్ సెంటర్స్ యాడ్ అయినాయి. అట్లా రావాలి. క్లియర్ కదా? నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్స్ టు కాస్ట్ సెంటర్. KS02/N KS02కి వెళ్ళండి. మనం ఫస్ట్ కాస్ట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాము? NA1001 ఫస్ట్ ఇవ్వండి. ఈ కాస్ట్ సెంటర్స్ కి సారీ ఇచ్చాం కదా. చేంజ్ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయండి. దీనికి కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ యాడ్ చేద్దాం. ఇంతకుముందు క్రియేట్ చేశాం కదా. ఓకే, లాస్ట్ వన్ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి ప్రొడక్షన్ కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ ఫస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి. దాని కింద సెంటర్ గ్రూప్ కాదు, సెంటర్ యాడ్ చేయండి. ఇచ్చాము కదా, సేవ్ చేయండి. ఎస్సానండి. నెక్స్ట్ వన్ మోర్ కాస్ట్ సెంటర్ తీసుకోండి. NA2 సెకండ్ వన్ తీసుకోవాలి. ఎంటర్.
ప్రాఫిట్ సెంటర్ డ్రాప్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ సేవ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి ఇక్కడ కూడా. సర్వీస్ ప్రాఫిట్ సేవ్ చేయండి. సేవ్ చేసావా? అయిపోయింది. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇవి సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఇవి కంట్రోలింగ్ అంతా కూడా ఏ కాన్సెప్ట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. చిన్న చిన్నవి, పెద్దవి లెంతీ ఉండవు. ఎఫ్ఐ అంత ఉండదు, చిన్నవన్నీ కూడా. మీకు ఒక 10 వీడియోస్ ఇస్తాను నేను S4 హానాలో. అవన్నీ ఆల్మోస్ట్ ఒక 20 టాపిక్స్ వరకు కవర్ అవుతాయి కంట్రోలింగ్లో. ఓకే, ఈసీసీ ఒకసారి చేయండి, తర్వాత చేయొద్దు. S4 హానా పైన డిపెండ్ అవ్వండి కంట్రోలింగ్ అంతా కూడా. యాక్చువల్గా S4 హానాలో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కంట్రోలింగ్ కూడా చేయాలి. చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయకూడదు. అది కూడా చెప్పాను. FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మనం కాస్ట్ సెంటర్ ఇస్తే ప్రాఫిట్ సెంటర్ కూడా ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. FB50కి వెళ్ళండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ ఆటోమేటిక్ వస్తుందా? కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్ రెండు రావాలి. వ్యాలిడేషన్ అంటే ఇవ్వండి. ఎంటర్ చేయండి, చూద్దాం ఆటోమేటిక్ వస్తుందా, మాన్యువల్గా ఎంటర్ చేయాలి చూద్దాం. రైట్ సైడ్ మూవ్ చేయండి. పారామీటర్స్ పిక్ అయినా కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్. లేదంటే కాస్ట్ సెంటర్ ఇస్తే ప్రాఫిట్ సెంటర్ వస్తారు. చూసారా, కాస్ట్ సెంటర్ వచ్చింది, చూసారా, ఆటోమేటిక్ వచ్చింది, మనం ఇవ్వలేదు. ప్రాఫిట్ సెంటర్ కూడా చూడండి, ఉందా? ఇదిగో ప్రాఫిట్ సెంటర్ ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా మనం మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా మనం చేసిన కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఒకదాని ఒకటి లింక్ చేస్తాం, అందువల్ల అన్ని ఆటోమేటిక్ వచ్చేసింది. సేవ్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇది కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటారు. ఈ కాన్సెప్ట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటారు. సెంటర్స్ క్రియేట్ చేస్తాం, మనం ఒకదాన్ని క్రియేట్ చేస్తాం. మీకు ఎన్ని కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ క్లియర్ కదా? చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఎస్ సార్. సిఓ అన్ని కూడా చిన్న చిన్న క్లాస్, చిన్న చిన్నవి ఉంటాయండి. కాన్సెప్ట్స్ అన్ని కూడా హాఫ్ అన్ అవర్ అలా ఉంటాయి. అన్ని కూడా చాలా చిన్నవి అన్ని. సిఓ అంతా కూడా ఎఫ్ఐ ఉన్నంత లెంతీ ఉండవు. మన ఎఫ్ఐలో అన్ని 1 అవర్ ఉంటాయి కదా, కొన్ని హాఫ్ అన్ అవర్ ఉంటాయి. సిఓలు ఏంటంటే చిన్న చిన్నవి అన్ని కూడా చాలా చిన్నవి ఉంటాయి కాన్సెప్ట్స్. వైష్ణవి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది కదా మీకు చెప్పాల్సింది. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనేది ఏం లేదండి, చిన్న చిన్న సెట్టింగ్స్. అవి ఎస్ఐపిలో ఏమేమి కరెన్సీస్ ఉన్నవనేవి ఉంటాయి అనమాట. ఒక చిన్న వీడియో ఇస్తాను, అది చూడండి, అయిపోతుంది. మనకేంటంటే మామూలుగా కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత 10 కదా, అలాగే గ్రూప్ కరెన్సీ 30, ఇంకా ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇట్లా ఉంటాయి. కొన్ని కంట్రీస్లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. మెక్సికో ఇలాంటి కంట్రీస్లో అక్కడ వేరే కరెన్సీని ఉపయోగిస్తారు. ఇట్లా ఉంటుంది చిన్న కాన్సెప్ట్. ఒక వీడియో ఇస్తాను, చూసండి, అయిపోతుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పేస్తాను, ఓకేనా? చూస్తారా? ఓకే సార్. చూడండి, చిన్న కాన్సెప్ట్ మీకు. కరెన్సీ సెట్టింగ్స్ అంటారు, అవి చిన్నది. అది ఏం లేదు. ఇక్కడ ఏ కంట్రీలో ఎలా, ఎస్ఐపిలో కరెన్సీస్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ. తర్వాత మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ, లేదంటే లోకల్ కరెన్సీ,
ట్రాన్సాక్షనల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ ఇవి ఇంపార్టెంట్. అవి కాకుండా హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని కొన్ని కంట్రీస్లో మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్న చోట అవి ఉపయోగిస్తారు. ఓకేనా? 1 మినిట్. కొన్ని రికార్డింగ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను డిస్కస్ చేయను, తర్వాత డిస్కస్ చేస్తాను. మీరు జస్ట్ విని అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొంతమంది ఓన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు. అవన్నీ మనం రికార్డింగ్ సెషన్లో డిస్కస్ చేయకూడదు. క్లియరా కాదా? క్లియరా ఎస్ సార్. కాదా? మీరు అర్థం చేసుకోండి అంతే. నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. వైష్ణవి, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి కొంతమంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టుకోవాలి. ఓకేనా? అంటే అర్థం చేసుకోండి. నేను చెప్పకూడదు కొన్ని పాయింట్స్, తర్వాత చెప్తాను. చూడండి, మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కాల్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఎస్ఐపిలో 4 to 5 years ఉంటే కనుక డ్యామ్ షూగా కాల్స్ వస్తాయి. ఎక్కువ కాల్స్ వచ్చేది ఎవరికంటే 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వస్తాయి అన్నమాట మీకు. సో ప్రాజెక్ట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, మీ రెజ్యూమ్లో ఎలా యాడ్ చేసుకోవాలి? చూడండి, 4 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక 1 year ఇంప్లిమెంటేషన్ S/4HANA, 1 year టెస్టింగ్ అనేది S/4HANA పెట్టుకోవచ్చు, లేదంటే ఈసీసీ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? 1 year ఇంప్లిమెంటేషన్ S/4HANA, 1 year టెస్టింగ్. మీకు టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పాను, గుర్తుందా? అది. తర్వాత 2 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకోవాలి. సపోర్టింగ్ అని తెలుసు కదా మీకు, ఈసీసీ ఆర్ S/4HANA. టోటల్గా 5 years అవుతుంది. మీ రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక టెస్టింగ్, లేదంటే 2 years సపోర్టింగ్. టోటల్గా ఎంత అవుతుంది? 4 అవుతుంది కదా. లేదంటే దీన్ని చూడండి, దీన్ని 3 years చేసుకోండి, సరిపోతుంది. టోటల్గా 5 years అవుతుంది. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక టెస్టింగ్ అనేది కామన్, ఒక సపోర్టింగ్ అనేది కామన్. సో ఇవి మ్యాండేటరీగా ఉండాలి మీ రెజ్యూమ్లో. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year టెస్టింగ్, 3 years సపోర్టింగ్, టోటల్గా 5 years అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో కనిపించాలి. లేదు అలా కాదనుకుందాం, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే 2 years, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ 2 years, టోటల్గా 4 years అవుతుంది. 4 years అవుతుంది. ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని మీరు 3 చేసుకోవచ్చు, అప్పుడు టోటల్గా 5 అవుతుంది. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ అనేది మ్యాండేటరీ. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ఒకటి పెట్టారు, లేదంటే 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటే బెటర్. ఏదైనా 5 years ఎక్స్పీరియన్స్ కాబట్టి 2 ఉండాలి మీ రెజ్యూమ్లో. తర్వాత 3 years సపోర్టింగ్ పెట్టారు, టోటల్గా 5 years అవుతుంది. లేదు 4 years అనుకోండి, ఇది 2 years చెప్తారు, ఇక్కడ 4 అవుతుంది. సరిపోయిందా లేదా? 4 years కైనా 5 years కైనా సేమ్ రెజ్యూమ్ ఇలా పెట్టుకోవాలి. మీ రెజ్యూమ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ S/4HANA, 1 year టెస్టింగ్ ఉండాలి, ECCR S/4HANA. తర్వాత 3 years సపోర్టింగ్, టోటల్గా 5 years అవుతుంది ఇక్కడ. లేదంటే 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, 2 projects S/4HANA ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లు. తర్వాత 2 years సపోర్టింగ్ అంటే ఒకటే పెడతారు. సపోర్టింగ్ అనేది ఎన్ని రోజులైనా ఉంటుంది, 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. టోటల్గా 4 అవుతుంది. లేదంటే ఇది 3 చేశారు అనుకోండి, ఇది 5 అవుతుంది. క్లియరా? అది ఇట్లా ఉంటుంది, ఇట్లా పెట్టుకోవాలి. క్లియర్? అర్థమైందా లేదా? డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ? ఎస్ సార్. అది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నేను మీకు
వీడియో మీకు రెజ్యూమ్స్ కూడా ఇస్తాను నేను తర్వాత చూడండి. పోనీ 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నారు. 2 years ఎక్స్పీరియన్స్. 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఒక ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకోవాలి అంతే. ప్లస్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ 2 years చేసినట్టు చెప్పుకోవాలి. 2 years అంటే సపోర్టింగ్ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఇంప్లిమెంటేషన్ చెప్పాలి. ఇంప్లిమెంటేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎగ్జాంపుల్ 1.5 year ఉంటుంది. ఒక 6 months బెంచ్ మీద ఉన్నానని చెప్పుకోవచ్చు. లేదంటే డిలే అయింది, అందువల్ల మా ప్రాజెక్టు 2 years పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఇంప్లిమెంటేషన్ సరిపోతుంది. S/4HANAనే ఉండాలి. 2 years అయితే కనుక ఈసీసీ పెట్టొద్దు. ఇక్కడ పెట్టుకోవచ్చు ఈసీసీ, ఇక్కడ వద్దు. ఎందుకంటే రీసెంట్గా కదా S/4HANA రీసెంట్గా స్టార్ట్ అయింది అది. కాబట్టి 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీ రెజ్యూమ్లో ఒక ఇంప్లిమెంటేషన్ మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 3 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఎలా చూపించుకుంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండాలి. 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో పనిచేసినట్లు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 year సపోర్టింగ్ ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా పర్వాలేదు. ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా పర్వాలేదు. టోటల్గా 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. సో 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఏం చేయాలి? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్. 2 years ఇంప్లిమెంటేషన్లో పనిచేసినట్లు, 1 year సపోర్టింగ్లో పనిచేసినట్లు పెట్టుకోవాలి. ఈ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అర్థమైందా? అది 4 to 5 years ఆల్రెడీ చెప్పాను కదా, పైన చెప్పింది సరిపోతుంది. ఇది 4 years అంటే ఇక్కడ మార్చుకోవటం ఫస్ట్లో చెప్పాను. ఏం లేదు, ఇది 3 అవుతుంది. ఇది 3 ఉంటే 5 years అవుతుంది. లేదు 2 ఉంటే 4 years అవుతుంది. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. క్లియరా? ఓకే. తర్వాత చూడండి. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. 5 years అనుకోండి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 years, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ 3 years పెట్టుకొని సరిపోతుంది. సరే, ఇది అవసరం పైదే ఫాలో అవ్వండి. తర్వాత చూడండి. లేదంటే ఇంకోటి, సో వెంటనే ఎస్ఐపిలో చాలా మందికి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది వెంటనే జాబ్స్ కొట్టలేకపోతారు. సో అప్పుడు ఏం చేయాలి? జాబ్ రాలేదు అనుకోవడం కాదు, ఎండ్ యూజర్గా వెళ్ళిపోండి. బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఎంబీఏ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎండ్ యూజర్స్గా వెళ్ళిపోండి. ఎండ్ యూజర్గా వెళ్తే ఏమవుతుందంటే వెంటనే మీకు ఏదైనా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎండ్ యూజర్గా ఈజీగా కొట్టేచ్చు జాబ్ అనేది. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఒక ఆయన, సుకుమార్ ఆయన పేరు. R2R నేర్చుకున్నారు. పీటీపీ కూడా చెప్పాను నేను. పీటీపీ ఒకే క్లాస్ని బేస్గా చేసుకుని పీటీపీలో జాబ్ వచ్చింది ఆయనకి, సుకుమార్ అని ఆయనకి. పీటీపీలో జాబ్ వచ్చింది ఆయనకి కన్ఫర్మ్. 7 lakhs అంత ప్యాకేజ్ అంట. 7 lakhs అంటే ఏంటి? తక్కువేం కాదు కదా. కాబట్టి 7 lakhs ప్యాకేజ్ అంటే తక్కువేం కాదు. సో హ్యాపీగా వెళ్ళిపోండి. సో ఎండ్ యూజర్ జాబ్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఎక్స్పెషల్లీ ఫ్రెషర్స్కి కాల్స్ తక్కువ ఉంటాయి ఎస్ఐపిలో. ఫ్రెషర్స్కి కాల్స్ తక్కువ ఉంటాయి ఎస్ఐపిలో. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎండ్ యూజర్గా ఫ్రెషర్స్కి కాల్స్ చాలా తక్కువ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? ఫ్రెషర్స్కి కన్సల్టెంట్గా కాల్స్ తక్కువ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎండ్ యూజర్గా వెళ్ళాలి. ఎండ్ యూజర్ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఎండ్ యూజర్గా వెళ్ళిన వాళ్ళకి కన్సల్టెంట్గా వెళ్ళటం చాలా ఈజీ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవేమీ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. క్లియరా కాదా? Yes, sir. Yes, sir. తర్వాత చూడండి. తర్వాత రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? Naukri.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com. వీటిల్లో రెజ్యూమ్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఓకేనా? వీటిల్లో రెజ్యూమ్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అలాగే Naukri.comలో పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది. మంత్లీ 500 ఎంతో ఉంటుంది. అవి కనుక తీసుకుంటే ఇంకా కొంచెం కాల్స్ ఎక్కువ వస్తాయి. మీ రెజ్యూమ్ టాప్లోకి వస్తుంది, కాల్స్ ఎక్కువ వస్తాయి. అదొక బెనిఫిట్ ఉంది. తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ కోడ్ వెబ్సైట్స్ అండర్ కెరియర్స్లో అప్పుడు యాక్చువల్ మీరు కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, డైరెక్ట్గా అక్కడ కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు infosys.com, capgemini.com, techmahindra.com ఇలా ఉంటాయి కొన్ని. సో అక్కడ ఏముంటుంది? కెరియర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కంపెనీ సైట్స్లో.
అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు రెజ్యూమ్. లేదంటే వీటిలో మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. యాక్చువల్గా నౌకరీ సరిపోతుంది, ఇవేమీ అవసరం లేదు, నౌకరీ చాలు. బట్ ఎడిస్ట్ ఎక్కువ కాల్స్ కావాలనుకుంటే వీటన్నిటిలో కూడా అప్లోడ్ చేయండి. naukri.com, timesjob.com, monster.com, linkedin.com. నౌకరీ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి మ్యాండేటరీగా పెట్టుకోండి, బెటర్. naukri.com, లింక్డ్ఇన్ మ్యాండేటరీగా పెట్టుకోండి. ఓకేనా? అది అది ఓకేనా? వీటిలో అప్లోడ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మనకి బెంగళూరులో హైయెస్ట్ కాల్స్ ఉంటాయండి. బెంగళూరులో హైయెస్ట్ కాల్స్ ఎక్కువ ఉంటాయి బెంగళూరులో, తర్వాత హైదరాబాద్. నార్త్ వైపు వెళ్తే పూణే, నోయిడాలో కూడా కాల్స్ బాగుంటాయి, జాబ్స్ కొంచెం తొందరగా వస్తాయి. పూణే, నోయిడా ఇటువంటి ఏరియాలో అక్కడ కూడా వెళ్ళొచ్చు. బ్యాచులర్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక, అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక పూణే, నోయిడా అటువైపు వెళ్ళండి. అటువైపు వెళ్తే ఏంటంటే కొంచెం కాల్స్ అనేవి తొందరగా వస్తాయి. అది ఓకే. అది మీకు డాక్యుమెంటేషన్ పర్పస్ నెంబర్ కావాలంటే నేను ఇస్తాను, నాకు కాల్ చేయండి. అది తర్వాత చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్స్ చూద్దాం కొన్ని. ఎగ్జాంపుల్ ఇది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమ్, ఇది 5 years చూడండి. మీకు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తాను. 5 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి, 5 years అని ఉంది కదా, ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఇది మొత్తం చదవండి ఒకసారి, సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 4 to 5 yearsకి ఇది సరిపోతుంది, ఈ రెజ్యూమ్ 4 to 5 yearsకి. ఇంకా రెజ్యూమ్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మార్చుకోవాలి మీరు. సో వర్కింగ్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? SAP FICO కన్సల్టెంట్, HCL టెక్నాలజీస్ ఉంది ఇక్కడ. చెప్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను రికార్డింగ్ ఆఫ్ అయిన తర్వాత. సో HCL టెక్నాలజీస్ అని ఉంది ఇక్కడ. ఇట్లా ఉండాలి, MNC ఉండాలి రెజ్యూమ్లో. MNC ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రెజ్యూమ్లో MNC ఉండాలి, MNC ఉంటేనే మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది. చిన్న చిన్న కంపెనీలు ఏమైనా పెట్టారనుకోండి, అవి వర్క్ అవ్వవు. సో MNC ఉండాలి మ్యాండేటరీగా. తర్వాత చూడండి, మీకు ప్రాజెక్ట్స్ ఏం చెప్పాను ఇక్కడ చూడండి. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టారు, ఇంప్లిమెంటేషన్, క్లయింట్ ఇన్ఫర్మేషన్, రోల్ ఏంటి ఇక్కడ. ఇంప్లిమెంటేషన్ పెట్టారు, క్లయింట్ ఇన్ఫర్మేషన్, రోల్స్ పెట్టారు ఇక్కడ. ఇంప్లిమెంటేషన్ అన్నమాట ఇది, ఇంప్లిమెంటేషన్. ఓకేనా? Yes, sir. ఇంప్లిమెంటేషన్, ఒక ఇంప్లిమెంటేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి మీ రెజ్యూమ్లో. ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్, ఇది 1 year. ఓకేనా? తర్వాత చూడండి, ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ప్లస్ సపోర్ట్. సో ఇక్కడ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక 1 year. టోటల్గా పైన ఒక 1 year, ఇక్కడ ఒక 1 year, ఇక్కడ ఒక 1 year, 2 years అయింది ఇంప్లిమెంటేషన్. అంటే మీ రెజ్యూమ్లో 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయని అర్థం. తర్వాత సపోర్టింగ్, మీరు 2 years చెప్పారనుకోండి, 2 years ఇంప్లిమెంటేషన్, 2 years సపోర్టింగ్, టోటల్గా ఎంత అయింది? 4 years అవుతుంది. టోటల్గా 4 years అవుతుంది. టోటల్గా ఎంత అవుతుంది? 4 years అవుతుంది. టోటల్గా ఎంత? 4 years. సో అదే మీరు సపోర్టింగ్ 3 years చెప్తే ఏమవుతుంది? టోటల్గా 5 years అవుతుంది. ఇది 2 years చెప్పారు, ఇది ఒక 1 year, ప్లస్ ఇక్కడ ఒక 1 year, టోటల్గా 4 years. సో ఇదే రెజ్యూమ్లో దీన్ని 3 చేసాం. ఐఎమ్ సారీ, దీన్ని 3 చేసాం. దీన్ని ఏం చేసాం? 3 చేసాం. అంటే ఏంటి? పైన ఒక 1 year, క్రింద ఒక 1 year, 2 years, ప్లస్ సపోర్టింగ్ 3 years. సరిపోయిందా 5 years కింద? ఎస్ఆర్ నో? Yes, sir. సరిపోయిందా లేదా? అలాగే రెజ్యూమ్లో మీకు తెలియనివి ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేయండి, కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే. అలాగే CO సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేయండి. ఓకే. అలాగే S/4HANA అప్లోడ్ చేసేటప్పుడు ECCకి సంబంధించిన SAP మెథడాలజీ ఉంటే కనుక రిమూవ్ చేసేసి యాక్టివేట్ మెథడాలజీ అవి పెట్టుకోవాలి. ఎక్కడో కొన్ని ఉన్నాయి, SAP మెథడాలజీ ఉంది ఎక్కడో,
అది తీసేసి యాక్టివేట్ మెథడాలజీ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇది అదర్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎస్ఏపి కాకుండా అంతకుముందు ఏం చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే యూజ్ అవుతుంది. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే యూజ్ అవుతుంది. మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అవేమీ పెట్టుకోకండి, ఎందుకంటే ఫైనాన్స్ మాడ్యూల్ కదా ఇది. క్లియరా? ఇది 5 years అండ్ 4 yearsకి ఇది. ఫైవ్ ఇయర్స్ అండ్ 4 yearsకి ఈ రెజ్యూమ్. తర్వాత 3 years కనుకోండి, 3 years కూడా ఇది వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ 3 years కనుకోండి, చూడండి 3 years అంటే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా ఒక ఇంప్లిమెంటేషన్ 1 year, తర్వాత ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ 1 year, సపోర్టింగ్ 1 year చెప్తారు. టోటల్గా 3 years. సరిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. అంతే, సింపుల్ లాజిక్, ఏం లేదు. ఈ ప్రాజెక్ట్స్ మాత్రం చేంజ్ అవుతాయి, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, తర్వాత 2 years అయితే చూడండి, ఇది ఒక రెజ్యూమ్ ఇస్తున్నాను, ఇది ఒక 2 years, ఇది ఒక రెజ్యూమ్ పెట్టుకోవచ్చు మీరు. 2 years అయితే ఏం లేదు, అదే చేంజ్ అవుతుంది. 2 years అయితే ఏం చేస్తారు, ఒక ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ పెట్టకండి. ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ యాడ్ చేసుకోండి. 2 implementation, 2 projects, ఇది ఒక ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ 2 yearsకి అయితే. ఆ రెజ్యూమ్లో ఉంది కదా, అదొక ప్రాజెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఇక్కడ సరిపోతుంది. ఓమైల్ 4 మిల్ ఉంది కదా, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంకొక ఇంప్లిమెంటేషన్, ఇదొక ఇంప్లిమెంటేషన్, ఇదొక ఇంప్లిమెంటేషన్. 2 years సరిపోయింది కదా. లేదు 1 year అనుకోండి, ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఉండదు, ఏదో ఒకటే యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ S/4HANA 2 years అంటే ఓన్లీ S/4HANA పెట్టాలి. ఈసీసీ మాత్రం సపోర్టింగ్ పెట్టండి, ఇంప్లిమెంటేషన్ పెట్టకండి, సపోర్టింగ్ మాత్రమే పెట్టండి ఈసీసీ అంటే. అది ఓకేనా? ఇట్లా ఇదే రెజ్యూమ్ని మీరు మార్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. క్లియరా? క్లియరా కాదా? Yes, sir. తర్వాత ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఇది R2Rకి వెళ్ళే వాళ్ళకి ఈ రెజ్యూమ్ యూజ్ అవుతుంది, మీకు ఇది ఫార్వర్డ్ చేస్తాను. R2Rకి వెళ్ళే వాళ్ళకి ఈ రెజ్యూమ్ యూజ్ అవుతుంది. లేదు ఫ్రెషర్గా అప్లై చేస్తామంటే చూడండి, ఇది ఎస్ఏపి ఫ్రెషర్, ఇది ఇది ఫ్రెషర్గా ఇది. ఓకేనా? అది అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఇలా ఉంటాయి డిజిగ్నేషన్స్. సీనియర్ కన్సల్టెంట్ మ్యాక్సిమం పెట్టకండి, కన్సల్టెంటే పెట్టండి. సీనియర్ కన్సల్టెంట్ అనేది పెట్టవద్దు, ఎందుకంటే మోర్ దాన్ 5 yearsకి వెళ్ళిపోతుంది. సీనియర్ కన్సల్టెంట్ అస్సలు వద్దు. క్లియర్? ఎంతవరకు అర్థమైందా? Yes, sir. అది తర్వాత రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే, ఒక 5 minutesలో జాయిన్ అవ్వండి. ఓకేనా? వేరే పాయింట్స్ కొన్ని చెప్తాను, రికార్డింగ్ ఆఫ్ చేసేసి. ఇది రికార్డింగ్ ఆఫ్, స్టాప్ రికార్డింగ్. ఇది రికార్డింగ్ స్టాప్